దైవబలం, మనోబలం. జీవితంలో మనిషికి అనేక రకాలైన దశలు ఉన్నాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, నడి వయస్సు, వృద్ధాప్యం. వయసును బట్టి దశలు మారుతూ ఉంటాయి. మనోబలం, బుద్ధిబలం ఎదిగే వయసు జీవితం మారుతుంది. తల్లి పిల్లలను పెంచే బాధ్యత తీసుకుంటుంది. పిల్లలు సక్రమంగా సరైన మార్గంలో మంచి విలువలు, బుద్ధి నేర్పుతుంది తల్లి. ఇది నాది, ఇది నీది, ఇది మనందరిది అనే భావం ఏర్పడుతుంది. బాల్యంలో స్వేచ్ఛ విపరీతంగా ఉంటుంది. స్వేచ్ఛను అప్పుడప్పుడు అదుపు పెడుతుంది. పిల్లలు ఏ మార్గంలో పయనిస్తున్నారు అనేది తల్లిదండ్రులు చూసుకోవలసిన బాధ్యత. పిల్లలు తప్పు చేసినప్పుడు దాన్ని గమనించి సరైన మార్గంలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులది. అది కొంతవరకే. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు, విధులు పెరుగుతాయి, హక్కులు వస్తాయి. వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి. మనిషి జీవితం బుద్ధి, ప్రవర్తన మీద ఆధారపడుతుంది. ప్రవర్తన అనేది నిరంతరము ప్రక్రియ. బుద్ధి అనేది మనిషిని బలహీనతలు నిర్మూలించాలంటే శరీరానికి బలం కావాలి. ఆ బలమే శాంతి, ఏకాగ్రత, ధ్యానం ఉండాలి. మనిషి ప్రవర్తనలో జ్ఞానం కావాలి. అది నేర్చుకోవాలి. క్రమశిక్షణ కావాలి. విధులు నేర్చుకోవాలి. ప్రతిరోజు పని చేయాలి. చేసే పనిలో సుఖం, ఆనందం ఉంటుంది. ప్రతిరోజు మనం కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానం చేయటం, పూజా కార్యక్రమాలు చేయాలి. దైవాన్ని నమ్మాలి. బలం దైవం మనిషి జీవితానికి ఆదర్శం. దైవం వెలుగునిస్తుంది. దైవం బలం చేకూరుస్తుంది. దైవం కాంతినిస్తుంది. దైవాన్ని నమ్ముకున్న వాడికి చెడిపోడు. దైవం మానవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తుంది. విధి విధానాలకు క్రమశిక్షణ నేర్పుతుంది. తప్పు చేయటానికి భయపడతాడు. దైవం వలన జీవితం ఎదుగుతుంది. దైవం వలన సంపాదన, ప్రయోజనాలు, లాభాలు చేకూరుతాయి. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఆటంకాలు, కొన్ని సవాళ్ళు, కొన్ని ప్రశ్నలు, కొన్ని విమర్శలు వస్తాయి. వాటిని పరిష్కార మార్గం దైవం చూపిస్తుంది. ఆవేశం, ఆవేదన, కోపం, విసుగు, చికాకు, నిరాశ, నిస్పృహ, మనం చేసే పనులకు ఆటంకాలు వస్తాయి. దైవబలం వలన శరీర బలం, ఆటపాట, ధ్యానం వలన మనోబలం ఎప్పుడు ఏర్పడుతుంది. మనోబలంతో బుద్ధిబలం పొందవచ్చు. మనస్సును నిమగ్నం చేసుకోవాలి. బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆచితూచి అడుగులు వేయాలి. అదే దైవబలం, మనోబలం.